వ్యూవర్స్, సృష్టిలో చాలా తీయనిది స్నేహం అంటారు. అదే ఆ స్నేహం గురించే మీతో కొంచెం షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఎప్పుడూ బిజీగా ఉండే మా మిత్రుడు గరిస రవికుమార్ ఒకరోజు ఫోన్ చేసి, అరే మన జవహర్ భారతి డిగ్రీ మిత్రులందరూ ఒకసారి కలిస్తే బాగుంటుంది అన్నాడు. యాక్చువల్గా మేము 1988, 91 ప్రాంతంలో కావలి జవహర్ భారతి డిగ్రీ కళాశాలలో బిఏ బిఎస్సి డిగ్రీలు చేయడం జరిగింది. వాడు మాట్లాడుతూ, ఈ ఆలోచన మన మిత్రురాలు శారదకు వచ్చిందిరా అని చెప్తుంటే మొదట్లో కొంత థ్రిల్లింగ్గా అనిపించిన 20 ఏళ్ల తర్వాత ఇలా కలవడం సాధ్యమేనా అని నవ్వుకున్న మాట వాస్తవం. కానీ ఆ ఇద్దరు మిత్రుల గురించి బాగా తెలుసు కాబట్టి, అనుకున్నారంటే పట్టు వదిలే రకాలు కాదు కాబట్టి కొంత నమ్మకం వచ్చింది. వీరికి తోడు కావల్లో ఉండే మా మిత్రులు సుబ్బారెడ్డి, అనిల్, బైసాన్ రాధాకృష్ణ, బాలాజీ, వీళ్ళు కూడా ఈ కార్యసాధనకు నడుం బిగించడంతో మా పని నల్లేరు మీద నడకలా సాగిపోయింది. అందరినీ వెతికి పట్టుకొని విషయం చెప్పి ఆహ్వానించడం, ఏర్పాట్లు అన్నీ కావల్లో ఉండే మిత్రులు చూసుకుంటూ వాటికి సంబంధించిన సమాచారాన్ని మా రవి ఎస్ఎంఎస్ ద్వారా అందరికీ తెలియజేస్తూ ఓ లెవెల్లో హైప్ క్రియేట్ చేశాడు. మొత్తానికి ఆ మీట్కు అపూర్వ మిత్ర సమ్మేళనం అని నామకరణం చేసి అక్టోబర్ 2, 2011 నాడు ఉదయం 10 కల్లా మనమంతా జవహర్ భారతి కళాశాల రామిరెడ్డి బ్లాక్ ముందు హాజరు కావాలని ఆహ్వానం. సమయం దగ్గర పడే కొద్దీ విపరీతమైన ఉద్వేగం. ఆ సుదినం ఎలాగూ రానే వచ్చింది. పార్క్ ముందున్న చెట్టు కింద కలుసుకొని మాటలు కలుపుతుంటే ఉంది చూడండి, ఆనందం చెప్పడానికి ఎన్ని మాటలు చాలు. కొంతమందిని పోల్చుకోవడం చాలా కష్టమైంది. ఎరా సీను బాగున్నావా, అరే రవిగా నన్ను మర్చిపోయావా అని అంటుంటే అంతా నవ్వుల పువ్వులే. అలా కాలేజీ పరిసరాల్లో చాలా రోజుల తర్వాత కొంత సమయం గడిపిని ఆనందంగా అక్కడి నుంచి మేమంతా మా ప్రభాకర్ రెడ్డి కాలేజ్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ ఆనాటి గురువులను కలిసి ఒక చిరు సన్మానం చేసే కార్యక్రమం. అక్కడ ఆ పెద్దలను చూస్తూ వారి మాటలు వింటుంటే 20 ఏళ్ల నాటి జవహర్ భారతి కళాశాల జ్ఞాపకాలు కళ్ళ ముందు అలా మెదులుతూ ఉన్నాయి. మిత్రులంతా ఎవరి రీళ్ళు వాళ్ళు రింగులు తిప్పుకుంటూ బిజీగా కనిపించారు. గురువులతో కలిసి లంచ్ ముగించుకొని రామాయపట్నం బీచ్కి చేరుకున్నాం. అక్కడ మా అపూర్వ మిత్ర వారధి గరిస రవికుమార్ అధ్యక్షతన పరిచయ వేదిక షురు. అన్ని రోజుల తర్వాత కలవడం వల్లనో ఏమో ఆ కార్యక్రమం ముగిసేసరికి సూర్యుడు సెలవన్నాడు. అందరినీ చూశామన్న ఆనందం ఓకే, కానీ ఏదో ఒక అసంతృప్తి అందరిలో. అందుకే ప్రతి సంవత్సరం కావలిలో యాన్యువల్ మీట్ జరుపుకోవాలని, ఏదో ఒక చారిటీ ఈవెంట్ చేయాలని ఆ మాట వారధి నోట వెంట విని అందరం చిన్నపిల్లల వలె కేకలేస్తూ ఓకే అన్నాం. వందన సమర్పణ జరుగుతుంటే కుటుంబ సభ్యుల నుంచి దూరం అవుతున్నంత బాధ. అందుకే అంటారేమో మిత్రుల్ని ఆత్మబంధువులని. ఆ రోజు అనుకున్న ప్రకారం ప్రతి సంవత్సరం కావల్లో అది ఒక పెద్ద పండుగ అయింది మాకు. ఇవే కాక మిత్రులు రమేష్ రాయభాగి తిరుపతిలో, రమేష్ కమిషనర్ బాపట్లలో, శారద గారు మచిలీపట్నంలో, మంజుల గారు కందుకూరులో, రాధిక గారు కావల్లో అద్భుత రీతిలో ఆతిథ్యాలిచ్చి ఈ యాంత్రిక జీవనంలో మిత్రులతో ఆనందంగా గడిపే క్షణాలు ఇవ్వడం, ఆనందాన్ని బాధను పంచుకునేంతగా మిత్రుల మధ్య బంధాలు బలపడడం. ఆ మధ్యలో మిత్రుడు రమేష్ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఇంకా దగ్గర చేశాడు మా మిత్రుల్ని. ఏదైనా విషయాన్ని మిత్రులకు చేర్చాలంటే చాలా సులువైంది. మా వారిది రవిగాడికి చెప్తే సరి, ఇక మనం నిశ్చింతగా ఉండొచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మధుర జ్ఞాపకాలే ఉన్నాయండి. ఈ మధుర పరంపరకు కర్త కర్మ క్రియలైన మా అపూర్వ మిత్రులు, అదేనండి 1988, 91 జవహర్ భారతి కళాశాలలో బిఏ బిఎస్సి చదివిన విద్యార్థులకు వందనాలతో మీకు ఈ వీడియో ప్రజెంట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.
రా